హాయ్ డార్లింగ్స్, మీకు చెప్పాం కదా లాస్ట్ వీడియోలో. ఈరోజు మనం ఎలా ఫాస్ట్ రెండర్స్ అయితే సైకిల్స్ ఇంజిన్ అయితే యూజ్ చేసుకొని మనం ఫాస్ట్ రెండర్స్ ఎలా చేయాలని మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. అండ్ ఆల్సో అరే మాడిఫైర్ అయితే యూజ్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు అయితే కొంచెం బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అనమాట. లైక్ హిస్టరీ కానీ హెరిటేజ్ కానీ నాకు చాలా ఇష్టం పురాణాలు అంటే. సో ఫస్ట్ అయితే నేను ఒక ట్యూబ్ అయితే యాడ్ చేసుకుందాం. మనం ట్యూబ్ యాడ్ చేసుకొని మనం ఒక టైప్ ఆఫ్ ఫ్లోర్ టైప్ క్రియేట్ చేద్దాము. నా మైండ్ లో ఇప్పుడు ఏముందంటే, నేను చెప్పేది మర్చిపోయాను, సారీ. లైక్ ఒక లేక్ లేక్ మధ్యలో ఒక టెంపుల్ ఉన్నట్టు. ఆ టెంపుల్ కు నార్మల్ టెంపుల్ లాగా ఉండకూడదు, యూనిక్ గా చేద్దాం, కొత్తగా చేద్దాం. అరే మాడిఫైర్ యూజ్ చేసుకొని అండ్ సమ్ ట్రీస్ యూజ్ చేసుకొని లేక్ కూడా క్రియేట్ చేద్దాం మనం. చిన్న నేను చేసిన ఆల్రెడీ మీకు చూపిస్తాను. ఇలా అయితే ఫస్ట్ అయితే మనం ఒక క్యూబ్ అయితే ఇలా మాడిఫై చేసుకునేసి దీనికి మనం టెక్స్చర్ ఇచ్చేద్దాం, టెక్స్చరింగ్ ఇచ్చేద్దాము. పాలీహెవెన్ అయితే యూజ్ చేసుకుందాం మనం. పాలీహెవెన్ యూజ్ అయితే ఇలాంటి టెక్స్చర్ లైక్ చూడండి, మీకు చాలా ఉంటది ఫ్లోరింగ్ టెక్స్చర్స్. సో రాక్ టైల్ ఫ్లోర్ అనేది బాగుంటుంది, కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫీలింగ్ వస్తుంది, మెడివల్ ఫీలింగ్, ఐ మీన్ హిస్టారికల్ ఫీలింగ్ వస్తుంది. సో ఇది యాడ్ చేసుకున్నాను. అండ్ వేరే ఏమైనా బ్రిక్ కూడా యాడ్ చేసుకోండి, నేను చెప్తాను ఎందుకనే. సో అయితే ఇట్ యాడ్ చేసుకున్న తర్వాత ప్లేన్ అయితే తీసుకొని, ఇంకో ప్లేన్ అయితే తీసుకోండి. ఇక్కడ నేను ప్లేన్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఈ ప్లేన్ కి అయితే మీరు షేడింగ్ ఎడిటర్ ఓపెన్ చేసుకోండి. సో మీరు ఇంకా కంగారు పడకండి, నేను చెప్తాను, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. నార్మల్ గా ప్రిన్సిపల్ బిఎస్డిఎఫ్ అయితే ఉంటుంది అనమాట. దీనికి మనకు ఐఆర్ఓ అనేది 1.33 అయితే పెట్టుకోండి. దీని యొక్క అంటే వాటర్ ఒక రీడింగ్ అనమాట. ఇది వాటర్ ఒక వాల్యూ 1.33 అనేది. అండ్ ఆల్సో ట్రాన్స్మిషన్ అయితే మీరు ఫుల్ గా పెట్టుకోండి ట్రాన్స్మిషన్. సో రఫ్నెస్ అయితే మీరు 0 పెట్టుకోండి. దాని తర్వాత బంప్ నోట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ రెండు కంట్రోల్, ఐ మీన్ షిఫ్ట్ ఏ నొక్కితే ఇక్కడ ఉంటుంది అనమాట. బంప్ నోట్ యాడ్ చేసుకోండి. అండ్ ఈ టెక్స్చర్ అయితే యాడ్ చేసుకోండి, వేబర్ టెక్స్చర్ అనేది. సో వాల్యూ టు హైట్ అయితే పెట్టుకోండి. వాల్యూ టు హైట్ పెట్టుకున్న తర్వాత మీకు కావాలంటే మీరు ఒక నాయిస్ కూడా పెట్టుకోవచ్చు. నాకైతే అంతగా అవసరం లేదు, బట్ పెట్టుకున్న కొంచెం ఫీల్ వస్తుంది అనేసి. సో మీరు స్ట్రెంత్ అనేది కొంచెం రీడింగ్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఆల్సో స్కేలింగ్ అయితే చేసుకొని 64 పెట్టుకున్నా నేను. ఐ హోప్ నాకు సరిపోతుంది ఇది సమ్ వాట్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఉంటది మనకు ఈ ప్రిన్సిపల్ దానికి ఈ మెటీరియల్ కి మధ్యలో మనం అయితే యాడ్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే ప్రిన్సిపల్ వాల్యూమ్ అయితే యాడ్ చేసుకున్నాము. ప్రిన్సిపల్ వాల్యూమ్ బిఎస్డిఎఫ్ కాకుండా ప్రిన్సిపల్ యాడ్ చేసుకొని వాల్యూమ్ అయితే ఇచ్చేద్దాము. డెన్సిటీ కొంచెం నార్మల్ అయితే పెట్టుకోండి, మీరు అవసరం లేదు, నాకు సరిపోయింది ఇది. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ బిఎస్డిఎఫ్ అయితే తీసుకొని మిక్సర్ అయితే కనెక్ట్ చేసుకోండి. సో కలర్ కొంచెం చేంజ్ చేసుకోండి. ఫైనల్ వ్యూ అయితే నాకు ఇలా వస్తుంది, చూపిస్తాను చూడండి. సో ఇది నార్మల్ వ్యూనే, నేను ఇంకా మార్చలేదు. ఏంటంటే ఇక్కడ మనకు హెచ్డిఆర్ఐ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ అనేది హెచ్డిఆర్ఐ చాలా ఇంపార్టెంట్. సో నేను హెచ్డిఆర్ఐ పే చేసుకుని రిఫ్లెక్షన్స్ అవన్నీ వస్తాయి కాబట్టి, సో నేను హెచ్డిఆర్ఐ నేను చూడండి, నేను ఇదైతే యాడ్ చేస్తున్నాను, డ్రామాటిక్ సన్సెట్ చూసుకోవచ్చు ఇక్కడ. చూడండి చూడండి ఇదన్నమాట. మీరు ఒకవేళ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు, నాయిస్ చేస్తారు. సో ఇదన్నమాట, చూడండి రిఫ్లెక్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇదన్నమాట నేను సేపు మాడిఫై చేసుకున్న క్యూబ్ అనేది. చూడండి మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఇది ఇప్పుడు సైకిల్స్ నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. చూడండి నేను టెక్స్చర్ అయితే ఇది యాడ్ చేసుకున్నాను. మీరు నేను సేపు ఏం చూపించాను అదే టెక్స్చర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ప్రస్తుతానికి అయితే నార్మల్ మోడ్కి అయితే వెళ్ళిపోదాం. సో నేను ఈ ఫ్లవర్స్ అయితే యాడ్ చేసుకున్నాను. లాస్ట్ ఎపిసోడ్ లో అయితే చెప్పాను కదా, అదే ఐ మీన్ డ్రీమ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాను ఎపిసోడ్ 3లో. సో అదే యూజ్ చేసుకొని అయితే నేను దీనికి కూడా నేను గ్లో ఎఫెక్ట్ అయితే ఇచ్చాను అనమాట. ఈ ఫ్లవర్స్ కూడా పార్టికల్ సిస్టమ్ యూజ్ చేసుకొని కొంచెం ఎక్కడెక్కడ అవసరం ఉందో అదైతే నేను చేసుకున్నాను. సో ఇదన్నమాట ఇది. దాని తర్వాత నేను కొన్ని రిసోర్సెస్ ఉన్నాయి నా దగ్గర. సో నేను దాన్ని యూజ్ చేసుకొని అయితే కొంచెం టెంపుల్ టైప్ అవన్నీ చేస్తాను. మీకు చెప్పాను కదా, ఇది మన అరే మాడిఫైర్ యూజ్ చేసుకొని ఎలా అనేసి. సో చూద్దాం ఇప్పుడు అరే మాడిఫైర్ చేసుకొని ఎలా చేయాలో.
నా అసెంట్ బ్రౌజర్ అయితే ఇదనమాట, మీరు చూసుకోవచ్చు. చాలా వరకు ఇది నేను 2 ఇయర్స్, యాహ్! 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా ఇవన్నీ నేను కొంచెం కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. సో, యాహ్! ఎక్కడబ్బా! యెస్. ప్రెజెంట్ అయితే మనం ఇది చూసుకుందాం మీరు. ప్రెజెంట్ అయితే ఇది చూడండి. ఇదైతే యాడ్ చేసుకున్నాం. నేను దీనిలో చిన్న శాంపుల్ అయితే చూపిస్తాను. సేమ్, సేమ్ ఒక సేమ్ టెక్నికే అన్నిటికైతే మీరు యూజ్ చేసుకోవచ్చు. అరే మాడిఫైయర్, నార్మల్‌గా అయితే మీకు ఇలా వస్తుంది కదా! ఇక్కడ కొత్త వెర్షన్స్‌లో అయితే ఇక్కడ షేప్ దాంట్లో సర్కిల్ ఉంటది. సర్కిల్ అయితే మీరు తీసుకోండి. సర్కిల్ క్లిక్ చేసిన తర్వాత కొంచెం మీరు నేనైతే ఒక 8 చూపిద్దాం ప్రెజెంట్ అయితే. రేడియస్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు చూడండి. చూడండి. వావ్! పర్ఫెక్ట్‌గా ఉంది అసలు. కొత్త కొత్తవి చేయొచ్చనమాట. అరే మాడిఫైయర్ అయితే యూజ్ చేసుకొని ఒక ఫుల్ ఆర్క్ కాకుండా మీకు సగమే కావాలంటే సెగ్మెంట్ తీసుకోండి. ఇంకా పెద్దదిగా చేయొచ్చు ఇది ఆర్చ్. సో, ఇలా అయితే నేను దీన్నైతే యూజ్ చేసుకొని అయితే నేను ఇప్పుడు ఈ టెంపుల్ అయితే బిల్డ్ చేస్తాను. సో, మీకింకా కావాలంటే కర్వ్ ఉంది. కర్వ్ యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు. లైన్, లైన్ ప్రెజెంట్ ప్రెజెంట్ నేను చేసుకున్నాను కాబట్టి మీకు చూపిస్తాను అది. ఫస్ట్ అయితే నేను నార్మల్ అరే మాడిఫైయర్ యూజ్ చేసుకొని ఇది పిల్లర్స్ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. చూడండి మీరు చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తుంది మీకు. సో, సర్కిల్ అండ్ ఆర్క్స్ సేమ్ ఇప్పుడు నేను ఎలా చూపించాను సెమీ సర్కిల్ అండ్ చూడండి ఇక్కడ చిన్నది చేసినాను. ఇక్కడ కొంచెం ఇక్కడ యూజ్ చేసుకొని మనం పెద్దది చేసినాం అంతే తేడా, ఇంకేం లేదు ఇక్కడ నేను చేసింది. నేను ఇంకొన్ని రిసోర్స్ అయితే యూజ్ చేసుకుని అయితే నేను ఇలా చేశాను అనమాట. గోపురం టైప్ ఎన్విరాన్మెంట్ అయితే చేసినాను. ఇది కూడా నేను సెమీ ఆర్క్ అయితే యూజ్ చేసినాను అనమాట. ఇప్పుడైతే అంత ఏం డీటెయిల్స్ ఎక్కువ లేదు కాబట్టి మీకు నేను ఒకసారి మోడ్ లోకి మార్చి చూద్దాం. ఐ హోప్ క్రాష్ కాదు అని అనుకుంటున్నాను. సో, స్టక్ అయిపోయి స్టార్ట్ చేసింది అది. ఇంకా చూడండి ఎట్లుందో, బాగుంది కదా! చూడండి ఇది లేక్ సీన్. చెట్టుకు పెట్టాడు నా ల్యాప్టాప్ ఇంకొంచెంసేపు ఆ మూడ్ లో ఉంటే. సో, మా గురూజీకి అయితే పెద్ద పీటేసి కూర్చోబెడేద్దాం అయినా మధ్యలో. వావ్ కదా! చూడండి భలే ఉంది కదా! నేనైతే ఈ మోడల్ ని వేరే దగ్గర అయితే నేను యూజ్ చేసినాను 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా. లాస్ట్ ఇయర్ శివరాత్రికి అయితే నేను మా గురూజీకి ట్రిబ్యూట్ ఇచ్చాను ఒక వీడియో ద్వారా. అది కాలభైరవ అష్టకం అయితే నేను బ్లెండర్ యూజ్ చేసుకొని కాశీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది లైక్ అదైతే నేను చేశాను అనమాట. మీరు ఒకసారి చూడొచ్చు, నా యూట్యూబ్ ఛానల్ లో కూడా ఉంటుంది. లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి మీరు కాలభైరవ అష్టకం. సో, ఇదనమాట. ఇది ఎక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది. స్కెచ్ ఫ్యాబ్ ఓపెన్ చేసుకుని లాస్ట్ అని నొక్కితే వస్తుంది చూడండి మీకు కూడా. ఫ్రీ ఫ్రీ రిసోర్స్ అయితే ముందైతే పెయిడ్ ఉండింది. ఫ్యూ డేస్ బ్యాక్ అయితే ఈ మోడల్ అనేది కొన్న $50 అట్లా ఉండింది అనమాట. నేను నా దగ్గర ఉండేదైతే నేను ఆల్రెడీ ఎప్పుడో డౌన్లోడ్ చేసుకున్నా 2 ఇయర్స్ బ్యాక్ అనమాట డౌన్లోడ్ చేసుకున్నాను సార్. సో, ఇప్పుడు యూజ్ చేసేది కూడా చాలా వరకు ఇప్పుడు ప్రైస్ ఎక్కువ ఉండేదే నాకు తెలిసి. దాని తర్వాత అయితే అగైన్ స్కెచ్ ఫ్యాబ్ యూజ్ చేసుకొని అయితే నేను రావణాసురుడు ఒక రెప్లికా తీసుకున్నాను. శివభక్తుడు కదా రావణాసురుడు. చూడండి రావణాసురుడు నేను ఇక్కడ పెట్టాను. రావణాసురుడు. సో, దాని తర్వాత ఒక పెద్ద శివలింగం అయితే తీసుకున్నాను అనమాట. చూడండి ప్రతి ఒక్కటి చాలా హై డీటెయిల్స్ లో ఉంది అసలు. నేను ఇంకా ఇంక ఈ ల్యాప్టాప్ పోతుంది అనే రేంజ్ లో ఉండదు చూడండి మీరు అంతా. నాకు కృష్ణుడు కూడా చాలా ఇష్టం అనమాట. చూడండి భలే ఉంది కదా! సో, చెప్పాను కదా ఈరోజు మనం వాటర్ సిమ్యులేషన్ కూడా చూద్దాము. అభిషేకం చేసినట్టయితే మనం పెడదాం ఇప్పుడు. నేను ఇంకోటి కూడా నేను డౌన్లోడ్ చేసినాను. చెప్పాను కదా వెనకాల కొంచెం ట్రీస్ లాగా పెడదాం అనేసి. పామ్ ట్రీస్ అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో, ఒక రెండర్ పెడదాం ఒకసారి, ఎలా ఉంటుంది సీన్ అనేసి చూద్దాము. ఇదనమాట మొత్తం ఒక 80% 90% చేసేసినాం అప్పుడే మనం ఇది. కానీ చాలా లాగ్ వస్తుంది, మీరు కొంచెం చూసుకోవాలి దీని గురించి అయితే.
రెండర్ రీజియన్, కాంపోజిట్ బ్లెండర్, వై ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని చాలా డీటెయిల్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా టైం అయితే పడుతుంది, చాలా టైం పడుతుంది. 4096 ఇది చేసేటప్పుడు నాకు తెల్లారైపోతుంది. ఇంకో 2-3 ఎపిసోడ్లు కూడా వచ్చేస్తుంది నాకు తెలిసి. సో చూడండి, మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉందో. ఇది కింద రిఫ్లెక్షన్ అనమాట. చూడండి ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఎలా వస్తుంది అనేది. ఈ కైండ్లో అయితే మనం చేద్దాము, ఈ కైండ్లో రెండర్స్ చేద్దాము. ప్రస్తుతానికైతే మీరు రెండర్ జోలికైతే అస్సలు వెళ్ళొద్దండి, ఇది కంప్లీట్ అయ్యే వరకు. వన్స్ కంప్లీట్ అయినాకైతే నెమ్మదిగా చేసుకోండి. ఇది కంపల్సరీ చాలా వీక్స్ అయితే పడుతుంది, రెండరింగ్కి చాలా వీక్స్ పడుతుంది అనుకుంటాను. సో నార్మల్గా వచ్చేసినాము. ఇప్పుడైతే మనం అదే చెప్పాం కదా, ఫ్లూయిడ్ సిమ్యులేషన్ ఓన్లీ శివుడిది మాత్రమే తీసుకుందాం మనం. ఇక్కడ మనం శంఖం ఉంది కదా, శంఖం దగ్గర పాయింట్ పెట్టి యాడ్ స్పియర్ అయితే తీసుకుందాము. దీని లోపల నుంచి వచ్చినట్టు పెడదాం, ఇది నా ఐడియా అనమాట. సరిపోతుంది ఇది నాకు. సో ఇక్కడ మీరు క్విక్ ఎఫర్ట్స్ లో పోయి లిక్విడ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ మీకు కనిపించద్దు, ఇది చూడండి, ఇది ఆన్ చేసుకోండి, మీకు తెలుస్తుంది ఎక్కడ ఏం జరుగుతుంది అనేసి. ఫిజిక్స్ ప్రాపర్టీకి వెళ్ళిపోండి, అది డొమైన్ అనమాట. ఇది మన ఎఫెక్టర్. లిక్విడ్ జియోమెట్రీ ఇన్ఫ్లో సెలెక్ట్ చేసుకోండి. లిక్విడ్ డొమైన్ సెలెక్ట్ చేసి అయితే మీరు ఇక్కడ రిజల్యూషన్ అయితే మీరు 100 పెట్టుకుంటున్నాను నేను ప్రస్తుతానికి అయితే. 100 రిజల్యూషన్ అండ్ పార్టికల్స్ ఆన్ చేసుకున్నాను. అండ్ మెష్ అయితే నేను 2 పెట్టుకున్నాను, 2 సరిపోతుంది. అండ్ పార్టికల్ రేడియస్ 2 1 అండ్ నెగిటివ్ 2 పెట్టుకున్నాము. లేకపోతే మీరు దీన్ని యూజ్ అంటే ఏని కూడా అడగచ్చు మీరు, ఏది సెట్ అవుతుంది, ఏది పర్ఫెక్ట్ గా వస్తుంది అనేసి. ఇది సరిపోతుంది మనకు. దీన్ని -2 పెట్టుకొని పాజిటివ్ 2 పెట్టుకొని -1 పెట్టుకుందాం. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇప్పుడైతే మనం బేక్ చేద్దాము. ఇక్కడ మీరు తీసుకోవచ్చు 250 మాత్రమే ఉంటుంది అనమాట. సో మనం ఒక 300 పెట్టుకుందాము. 300 అయితే సెట్ అయిపోతుంది. ఫస్ట్ ఉండండి, బేక్ చేసే ముందు మీరు సేవ్ చేసుకోండి ఫస్ట్. అండ్ నేను చెప్పాను కదా ఈ సైకిల్స్ లో ఎలా ఫాస్ట్ ఎంటర్ చేసుకోవాలనేసి, ఇప్పుడే చెప్తాను చూడండి. సైకిల్స్ లో ఆన్ చేసుకున్న తర్వాత మీరు CPU GPU అనేసి ఉంటుంది. GPU కంప్యూటింగ్ అయితే ఆన్ చేసుకోండి. మీరు ఇక్కడ డీనాయిసింగ్ దగ్గర అయితే ఇక్కడ ఆటోమేటిక్ లేకపోతే ఓపెన్ ఇమేజ్ డీనాయిస్ ఉంటుంది, మీరు ఆప్టెక్స్ అనేసి పెట్టుకోండి. సో డీనాయిస్ సేమ్ ఇదే పెట్టుకోండి. అండ్ ఇక్కడ నాయిస్ థ్రెషోల్డ్ అనేది 0.3 to 5 పెట్టుకోండి. అండ్ లైట్స్ లో ఇది ఆన్ అయి ఉంటుంది, లైట్ ట్రీ అనేది ఆఫ్ చేసుకోండి. అన్వాంటెడ్ లైట్స్ అనేది డిసేబుల్ అవుతుంది దాని తర్వాత. అండ్ పర్ఫార్మెన్స్ లో ఇది ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా నార్మల్ అంతే. కలర్ మేనేజ్మెంట్ మీ ఇష్టం అనమాట ఇది. అండ్ ఆల్సో ఇక్కడ ఫిల్టర్స్ కూడా ఉంటాయి అనమాట, వైట్ బ్యాలెన్స్ మీరు ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కావాలంటే. అండ్ ఇది వన్ మెథడ్ లో ఇంకా కాలేదు, ఇంకా ఉనండి. ఇక్కడ ప్రిఫరెన్సెస్ ఇవ్వండి, సిస్టమ్ ఉంటుంది కదా, ఇక్కడ నానో లేకపోతే క్యూబో ఉంటుంది ముందు మీకు. మీరు ఇక్కడ ఆప్టెక్స్ అనేది ఆన్ చేసుకోండి. ఒకవేళ మీది ల్యాప్టాప్ మంచి కండిషన్ లో అంటే మీరు సపోర్ట్ అంటే మీరు ఆన్ చేసుకోవచ్చు. అదైతే చూడొచ్చు ఇక్కడ మీరు 3050 అనమాట NVIDIA గ్రాఫిక్స్. సో AMD 5 మీరు 2 కూడా ఆన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను ఒకటి కావాలి నాది ఆన్ చేసుకుంటే మీకు సూపర్ గా పరిగెడుతుంది. కానీ నాది ఎంతసేపు అయితే నాకు చాలా డీటెయిల్స్ ఉంది కాబట్టి చాలా స్లోగా వస్తుంది. డీటెయిల్స్ ఎక్కువ ప్లస్ అరే మాడిఫైర్ చాలా యూజ్ చేయను నేను. ఒక 80% అరే మాడిఫైర్ యూజ్ చేసినాను దీంట్లో. సో చాలా లేట్ అవుతుంది అనమాట, మీరు కొంచెం పేషెన్స్ తో ఉండాలి. ఎప్పుడైతే మనం టైం వచ్చేసింది బేక్ చేయడానికి. సో కొంచెం పేషెన్స్ తో ఉండాలన్నమాట, ఇది బేక్ అవుతుంది మొత్తం.
నేనైతే దీనికి ముందైతే 2 టైమ్స్ అయితే నేను బేక్ చేశాననమాట. లైక్ రిజల్యూషన్ వచ్చేసి నేను 192 పెట్టుకున్నాను ఒకసారి. వామ్మో! చానా అంటే ఐ మీన్ ఎక్కువ డీటెయిల్స్ వచ్చింది. ప్లస్ నా ల్యాప్‌టాప్ అయితే షెడ్‌కి పోతుంది నాకు అర్థమైపోయింది అప్పుడే. అయిపోయింది ఇంక ల్యాప్‌టాప్ ఇంకా ఇదేమో తెలీదు గానీ ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు చాలా భయంతో చేశాను ఇది. ఎక్కడ ల్యాప్‌టాప్ స్టక్ అయిపోతుందో చాలా సార్లు క్రాషెస్ అయిపోయినాయి. ఇది క్లోజ్ చేసిన తర్వాతకు నాకు కొంచెంసేపు ఏమీ అర్థం కాలేదు. మళ్ళీ రీస్టార్ట్ చేశాను. అప్పటికి కూడా కొన్ని కొన్ని ఓపెనే కాలేదు. లైక్ గూగుల్ కూడా ఓపెన్ కాలా నాకు. క్రాష్ అయిపోయింది. గ్రాఫిక్స్ సి జీపీయూ అవుట్‌డేటెడ్, ఓవర్ రేటెడ్ అయ్యేవేవో వచ్చినాయన్నమాట. ఔట్ ఆఫ్ జీపీయూ అని వచ్చింది. నేను రెండర్ చేస్తే ఎంతసేపు అయితే. కొంచెం చూసుకోండి దాన్ని కొంచెం మీరు దాన్ని బట్టి మీ ల్యాప్‌టాప్ కండిషన్ బాగుంటేనే చూడండి. నేనైతే ఎక్స్‌పెరిమెంట్ దూకేసాను చేద్దాం అనేసి. సో ఇక్కడ మీరు పాయింట్ ఏందంటే ఇక్కడ రిజల్యూషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇక్కడ చాలా మంది మెష్ క్వాంటిటీ పెంచేస్తారనమాట. మెష్ క్వాంటిటీ కాదనమాట. ఇక్కడ రిజల్యూషన్ ఇంపార్టెంట్. ఒక 64-90 ఆర్ 100 రేంజ్ పెడితే మీకు సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ చాలా సినిమాటిక్ ఫీల్ అంటే 192 ఇంకా మీరు ఎక్కువ పెట్టుకోవచ్చు. మీరు కావాలంటే మీ యొక్క సిస్టమ్ సపోర్ట్ చేస్తే. ఇప్పుడు కూడా 100 అనేది మీరు పెట్టుకోవద్దు నాకు తెలిసి. ఇక్కడ నేను 60 యూజ్ చేశాను కాబట్టి చాలా ఎక్కువ వస్తుంది అనమాట. మీరు ఓన్లీ వాటర్ దానికి సంబంధించింది చేయాలి అంటే మాత్రం మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మనం బేక్ అయిపోయింది అనమాట. ఆల్ పార్టికల్స్ అయితే బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు అభిషేకం చేసినట్టయితే వస్తుంది అనమాట. నేను మళ్ళీ రీబేక్ చేశాను. ఫ్రీ ఆల్ యూజ్ చేసుకుని మళ్ళీ రీబేక్ చేశాను. 150 పెట్టుకున్నాను అనమాట. ఒకసారి చూడండి. ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ 150 పెట్టుకున్నాం కాబట్టి 150 వరకే వస్తుంది అనమాట. నెక్స్ట్ యూసేజ్ అండి ఇలా మెసేజ్ చేస్తుంది. మీరు అట్లా చూసుకోండి. మీకు మీ కెపాసిటీ సరిపోతుంది. మీ యొక్క ల్యాప్టాప్ ఆర్ పీసీ అంటే మీరు పెద్దగా కూడా చేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు ఒక స్పీయర్ అయితే తీసుకుందాము. ప్రెసెంట్ స్పీయర్ తీసుకొని మనం ఇక్కడ అదే మనం తెలుసు కదా మీకు ఇది మన పార్టికల్ సిస్టమ్ అనేది. చూడండి చాలా తక్కువ తీసుకోండి. దీనికైతే ఇప్పుడు మనం లో ఎఫర్ట్ అయితే ఇద్దాము. లైక్ ఒక వాటర్ టైప్ ఇద్దాము. అది 1.7 అనేది ఎనఫ్ అనమాట మనకు. సో రిజల్యూషన్ పెంచుకునే కొద్దిగా నీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. వాటర్ కూడా ఇక్కడ ముందు చేసినాను నేను ఒక 2 అవర్స్ బ్యాక్ అయితే నేను బేక్ చేసినాను. చాలా లాగ్ అయింది అదనమాట. లైక్ ఇది ఒక్కటే మాత్రం అంటే ఇది ఒక్కటే పెట్టి అభిషేకం చేసినట్టు నేను ఒకసారి నేను పెడతాను సపరేట్ గా అయితే. చూద్దాం అది ఎలా వస్తుందో. నాకైతే భలే అనిపిస్తుంది చూసేటప్పుడు అయితే నాకు. చూడండి ఎలా ఉందో. ఇది వెనకాల ఏం లేదండి. ఇది క్యూబ్. అది మన తెలుసు కదా మీకు మన ఫాగ్ ఎఫెక్ట్ ఇది. దీనికి ఏం సాంగ్ పెడదాం? మా ఫ్రెండ్ ఒకటి సజెస్ట్ చేసింది. కొత్తగా ట్రెండ్ అవుతుంది కదా ఒక సాంగ్ 'తులసి' అనేసి. ఆ సాంగ్ అయితే ఏమైనా ఎడిట్ చేయి అనేసి నన్ను అయితే అడిగింది మా ఫ్రెండ్ అయితే. సో ఇదైతే సెట్ అయ్యేటట్టే ఉంది మొత్తం విజువల్స్ అన్ని. నేను ఈ ఫుటేజెస్ కి అయితే నేను 'తులసి' సాంగ్ అయితే నేను ఎడిట్ చేసి అయితే పెడతాను అనమాట. అది మీరు ఒకసారి అయితే వాటర్ సిమ్యులేషన్ అయితే ఒకసారి మీరు ట్రై చేయండి. దీననే కాదు ఎక్కడైనా మీరు ట్రై చేయొచ్చు. అంటే కొంచెం దానికైతే మనం ఒకే సీన్, ఒకే ఆబ్జెక్ట్ పెట్టయితే మనం ట్రై చేస్తే మీకు ఇంకా ఎక్కువ వస్తుందన్నమాట. క్వాంటిటీ, క్వాలిటీ కూడా. ఇదంతా ఇప్పుడు రెండర్ చేసేది చాలా టైం పడుతుంది. బట్ నేను చేసి మాత్రమే పెడతాను. సో టైం పడుతుంది కంపల్సరీ. సో ఇప్పుడైతే నేను వీటన్నిటికీ ఒక మంచి రెండర్స్ అయితే ఇచ్చి 'తులసి' సాంగ్ అయితే నేను ఎడిట్ చేసి అయితే పెడబోతున్నాను.
नित्यकल्याणी